హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బోరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమికి నాకు కొంచెం పడలేదండి. సో మొన్న 15th ఏకాదశి రోజు ఇలా వత్తులు కాల్చానండి. అలాగే కార్తీక పౌర్ణమి గురించి చూద్దామండి. కార్తీక మాసం చివరి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు శివయ్యకు ప్రత్యేకమైన రోజు. దేవాలయాల్లో, నది తీరాల్లో దీపాలు వెలిగిస్తూ రుద్రాభిషేకం, హరినామస్మరణ చేస్తారు. ఈ రోజున చేయబడే పూజలు జన్మాంతర పాపాలను నివారిస్తాయని, ఇంటికి శాంతి ఆనందాలను తీసుకొస్తాయని పురాణాలు చెబుతాయి. గంగా స్నానం, గంగా స్నానం, దీపదానం, వ్రతాలు అత్యంత పుణ్యకరంగా భావిస్తారు. కార్తీక మాసంలోని పవిత్రమైన పౌర్ణమి రోజున శివయ్యకు దీపాలు వెలిగించడం, రుద్రాభిషేకం చేయడం అత్యంత పుణ్యకరం. నది తీరాల వద్ద దీపాలు వేసి దేవుని కృప కోరుతారు. ఈరోజు చేసిన పూజలు ఇంటికి శాంతి, శుభం, ఆరోగ్యం కలిగిస్తాయని నమ్మకం. శివుడు సృష్టి, స్థితి, లయలకు ఆధారమైన పరమాత్మ. కైలాసపతి నీలకంఠుడు, భోలేనాథ్ అని భక్తులు ప్రేమగా పిలుస్తారు. జటాజూటంలో గంగను ధరించి, చంద్రుణ్ణి శిరస్సుపై అలంకరించి, నీలవర్ణంతో కళ్ళలో అపార కరుణను చేస్తాడు. గలంలో వాసుకి నాగుడు, చేతిలో త్రిశూలం, ఇవన్నీ జగత్తుకు రక్షణ చిహ్నాలు. శివతాండవంతో లోకాలకు శక్తిని ప్రసాదిస్తాడు. ధ్యానంలో నిమగ్నమై భక్తుల కోరికలను ఆలకించి క్షణంలో అనుగ్రహిస్తాడు. బోలాశంకరుడు అని ఎందుకు అంటారంటే, ఒక్క భక్తి బిందువు చాలు శివయ్య హృదయం మృదువుగా కరిగిపోతుంది. ఆయన స్మరణే శాంతి. ఆయన జ్ఞానస్వరూపుడు. భక్తుల కోసం ఎప్పుడూ అపార కరుణతో ఉండే మహాదేవుడు. వత్తులు కాల్చడం, పూజల్లో దీపాలు వాడే పత్తి వత్తులను వెలిగించడం, వత్తులను కాల్చడం అని కూడా అంటారు. దీపం వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి జ్ఞానం, శాంతి, శుభం ఇంటికి వస్తాయని నమ్మకం ఉంది. వత్తిని నూనెలో ముంచి వెలిగిస్తారు. ఇది దేవతలకు అర్పణగా, ఇంట్లో పావిత్ర్యాన్ని, శుభశక్తిని పెంచే ఆధ్యాత్మిక క్రియగా భావిస్తారు. ఇలా ముందు రోజు వత్తులు నానబెట్టేసుకున్నానండి. నెయ్యిలో కానీ నువ్వుల నూనెతో కానీ నానబెట్టేసుకొని మరునాడు హారతి కర్పూరం దానిపైన వేసి వెలిగిస్తే ఈజీగా అంటుకుంటుందండి. చాలామంది ఒత్తుని డైరెక్ట్ అగరబత్తితో వెలిగిస్తారు. అలా చేయకుండా ఇలా హారతి కర్పూరం వేస్తే ఈజీగా మండుతుందండి. మీకు తెలిసే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.